మామిడి రైతులకి ఫార్మింగ్ కన్సల్టెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఇప్పుడు మనం జూన్ జూలైలో చేయాల్సినటువంటి యాక్టివిటీ అంతా చేశారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రూనింగ్ చేసుకోవటం, జనరల్ స్ప్రే చేసుకోవటం, అట్లే ఎరువులు వేసుకోవటం అన్నీ మనం గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే కల్టార్ని మనం మేలో ఒకసారి మీకు చెప్పాం. ఎందుకంటే కొంతమంది మేలోను జూన్లోను వేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఆ కల్టార్ వేయటం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. అసలు కల్టార్ అనేది ఇప్పుడు ఆగస్ట్లో సెకండ్ వీక్, అంటే ఇప్పుడు మనం చేస్తున్న వీడియో ఎగ్జాక్ట్లీ ఆగస్టు చివరి వారం లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో వేసుకుంటే ఇక నుంచి మీకు కాపు వచ్చేది 120 రోజుల టైం ఉంటుంది. కాబట్టి ఇది రైట్ టైం అని చెప్తాం. కల్టార్ వేసే వాళ్ళకి చాలామందికి డౌట్ ఉంది, ఆ కల్టార్ అంటే ఏంటి? ప్యాక్లోబుట్రాజోల్ అని మనం అంటాం. అది చెట్టు మొదలు నుండి 1.5 అడుగున్నర దూరంలో గడ్డపారతో పాదులేసి, ఒక 6-7 పాదులేసి అందులో మన చెట్టు కెనోపి అన్నాం కదా. కెనోపి అంటే ఆ చెట్టు వ్యాసం ఇక్కడ నుంచి, అంటే ఈ ఆకు చివరి నుంచి ఆ ఆకు చివరి వరకు మీకు ఎంత వస్తుంది అనేది మీటర్లలో చూసుకొని మీటర్కి 3 ml చొప్పున మనం వేసేటటువంటి గడిలలో వాటర్ కలిపి పోసేస్తాం. లేదు అంటే 1.5 అడుగున్నర దూరంలో చుట్టూ గడి తీసి అందులో కూడా మీరు పోయొచ్చు. బెటర్ ఏంటంటే గడ్డపారతో పాదులేసి ఇవ్వటం వల్ల ఒక 1/2 feet 1 feet లోపలికి ఈజీగా ఈ మెయిన్గా ఈ ప్యాక్లోబుట్రాజోల్ అనేది మనకి తల్లి వేరు అంటే బ్రౌన్ రూట్కి రీచ్ అవ్వాలి. సో ఇది వేసే ముందు కండిషన్ ఏంటంటే తడి పెట్టాలి. ఫస్ట్ తడి పెట్టిన తర్వాత మీరు ఈ కల్టార్ అప్లై చేయాలి. అప్లై చేసిన మళ్ళీ 24 hours తర్వాత మళ్ళీ ఒకసారి తడి ఇవ్వాలి. ఈ కల్టార్ ఇచ్చే ప్రతి మామిడి రైతు కూడా మీరు ఏం చేయాలంటే ప్రతి 15-20 రోజులకి మీ తోటకి వాటర్, అంటే వర్షాలు పడ్డా సరే, పడితేనేమో ఓకే, పడకపోతే మీరు ఖచ్చితంగా వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే చెట్టు మీకు వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కల్టార్ అనేది గ్రోత్ని ఆపి ఓన్లీ ఫ్లవరింగ్ బూస్ట్ చేయడానికే మీకు ఎక్కువ ట్రై చేస్తుంది. కాబట్టి అట్లాంటి సందర్భంలో తడి లేకపోతే చెట్టు అనేది కొంచెం వీక్ అవుతూ ఉంటుంది. ఇది ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్, ఈ కల్టార్ వేసిన వాళ్ళు ఇప్పుడు ఎరువులు వేయడానికి ట్రై చేయకూడదు. ఇప్పటివరకు అసలు మీరు పశువుల ఎరువు కానివ్వండి, పొటాష్ కానివ్వండి, డిఏపి కానివ్వండి, సూపర్ కానీ ఎవరు వేయకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు. అది తేమ ఉండాలి. తేమ ఉంటే బెటరు. లేకపోతే వర్షాలు లేకపోతే తడిచ్చి ఇప్పుడు నేను చెప్పినటువంటి పొటాష్ కానీ, డిఏపి కానీ, పశువుల ఎరువు కానీ ఇప్పటివరకు వేయని వాళ్ళు వేసుకోవచ్చు. ఈ టైంలో వేస్తే మీకు ఇన్ టైంలో నెక్స్ట్ 1 month తర్వాత మనం అంతా దున్నేయడం, భూమిలో తేమ లేకుండా చూసుకోవడం ఇదంతా ఎందుకంటే మొక్కని మనం నీటి ఎద్దడికి గురి చేసినప్పుడు పూతంతా కూడా ఒకేసారి రావడానికి అలాంటి ప్రాక్టీసెస్ అన్నీ చేస్తాం. గత కొన్ని సంవత్సరాలుగా ఇలా చేయడం వల్ల మీకు ఇన్ టైంలో పూత రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా మామిడి రైతులంతా కూడా ఈ మంత్ అనేది చాలా మెయిన్, ఆగస్టు సెప్టెంబర్. ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళైతే ఖచ్చితంగా బ్యాక్టీరియాలతో వెళ్ళాల్సిందే. ఎన్పికే, జెడ్ అంటే జింక్, ట్రైకోడర్మా, సూడామోనాస్, బవేరియా, వర్టిసిలం మెటరైజం. ఎందుకు అంటాం ఇవి అంటే బవేరియా, వర్టిసిలం మెటరైజం అనేవి సాయిల్లో ఉన్నటువంటి డిసీజ్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఎన్పికే అనేది జనరల్గా మనకు కెమికల్ ఫార్మింగ్ చేసే రైతులైతే ఎన్పికే ఆరూపకంగా డిఏపి కానీ, పొటాష్ కానీ ఎస్ఎస్పి రూపంలో ఇస్తాం. ఇక్కడ మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళకి కంపల్సరీ బయో ఫర్టిలైజర్ కింద ఈ బ్యాక్టీరియాస్ అనేది మొక్కకి వెళ్ళాలి. బ్యాక్టీరియా రూపంలో మీరు కనుక ఇవ్వకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్లో చాలా వరకు మీరు సక్సెస్ అనేది కొంచెం తక్కువే దొరుకుతుంది. ఎందుకంటే ఓన్లీ మెన్యూరే ఇచ్చాం, అది కంపోస్ట్ అవ్వాలి, కంపోస్ట్ అయ్యి మొక్కకు అందాలి, తేమ దొరకాలి, ఇవంతా ప్రాసెస్ లాంగ్ ఉంటుంది. ఈ బ్యాక్టీరియాలు ఇవ్వటం వల్ల ఏంటంటే మీకు వెంటనే అందే ఛాన్సెస్ ఉంటుంది. అందడమే కాకుండా ఇవి మెయిన్గా మొక్కకు కావాల్సినటువంటి ఎన్పికే అంతా కూడా రెడీ చేసి పెడుతుంది. ఎక్కువ మోతాదులో మొక్కకి వేర్లకి తీసుకొచ్చి పెట్టడం వల్ల అది తీసుకోవడం అనేది మొక్కకి ఈజీ అవుతుంది. అవసరం ఉన్నప్పుడు కావాల్సినంత వాడుకొని మిగతాదంతా అక్కడే స్టోరేజ్ లాగా ఉండిపోతుంది. సో దాని పర్పస్ మెయిన్గా బ్యాక్టీరియా అంటాం. సో నెక్స్ట్ మంత్ వచ్చేసి మీకు అదే ఏంటంటే సెప్టెంబర్ ఎండింగ్, అంటే వర్షాలు పోయినాయని కన్ఫర్మ్ చేసుకుంటేనే మనం దున్నడం అనేది స్టార్ట్ చేసేసుకోవాలి. దున్ని ఫీల్డ్ అంతా కూడా నీట్గా ఉంచుకోవాలి. అప్పుడు మాత్రం ఓన్లీ రోటావేటర్తో వెళ్ళడం బెటర్. ఆ టైంలో డీప్గా వెళ్ళి వేర్లు కట్ అయితే మాత్రం రైతులకి నష్టమే ఉంటుంది. ఎందుకంటే కొత్త ఆకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వేరు కట్ అవ్వాల్సిందంతా కూడా జూన్ జూలై, ఆగస్ట్ సెప్టెంబర్. ఆగస్ట్ సెప్టెంబర్లో మనం ఓన్లీ ఎరువులే వేసుకుంటాం.
సో ఈ మెథడ్స్ని మీరు మెయింటైన్ చేసి మీ టైంలో మామిడికి తొందరగా పూత రావాలి అన్న వాళ్ళైతే కల్టార్ ముందే వేసుకున్నారు కొంతమంది. ఇప్పుడు కూడా ఇది రైట్ టైం అండి యాక్చువల్లీ కల్టార్ వేసుకునే వాళ్ళకి, అందరికీ కాదు. ఎవరైతే ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నారో, ఆల్రెడీ ఇస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో మిగతా రైతులు కూడా చాలా కారణాల వల్ల, అంటే వర్షాలు సరిగ్గా లేక లేదంటే ఏదో కారణాల వల్ల మీరు ఎరువులు వేయకుండా ఉంటే కనుక ఆ ఎరువులు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఈ టైంలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా అని చెప్పాను కదా మీకు, అదేంటంటే ఈ టైంలో కనుక మైక్రో న్యూట్రియంట్ సాయిల్ అప్లికేషన్ జరగాలి కంపల్సరీ. రెండవది ఆముదం పిండి, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఇది ఇంపోర్టెడ్ అయి ఉండాలి. నెక్స్ట్ ఫుల్విక్ యాసిడ్, ఇప్పుడు ఆర్గానిక్ కార్బన్ అని కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇవి కనుక సాయిల్, నేను గత వీడియోలో అందరికీ చెప్పాను కదా నెక్స్ట్ మంత్లో ఏం చేయాలి అనే విషయాన్ని. సో ఆ విషయానికై నేను ఇప్పుడు గుర్తు చేసినటువంటి ఈ మెన్యూర్ అనేది మొక్కకి చేరాలి. ఒకటి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మీకు మొక్క ఈసారి ఎలా ఉందంటే ఎలనిన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పడితే వర్షాలు పడవచ్చు, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడకపోవచ్చు, కారణాలు ఏవైనా అవ్వచ్చు. కాబట్టి అలాంటి స్ట్రెస్ని తట్టుకొని మొక్క అనేది ఒక పూత రావడానికి కానివ్వండి, పూత నిలబెట్టుకోవడానికి కానీ హెల్ప్ అవ్వడం కోసం మనం ఈ యొక్క సజెస్ట్ చేసినటువంటి సీవీడ్ కానివ్వండి, ఫుల్విక్ కానివ్వండి, ఆర్గానిక్ కార్బన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. టాపిక్ ఇప్పుడు సీతాఫల్ని మనం ఇది మే చివరి వారంలో ప్రూనింగ్ అనేది చేయడం జరిగింది. ఈ వెరైటీ వచ్చేసి ఎన్ఎంకే గోల్డ్. ఎందుకంటే దగ్గర స్పేసింగ్ ఉండడం వల్ల మొక్క కలిసిపోయింది. దీనికి ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ అనేది అధికంగా ఉండడం వల్ల ఒక్క ఫ్రూట్ కూడా మనం తినలేకపోయాం. సో అలా అన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి సారు మనకు మరి ఏం చేద్దామని అంటే నేను సజెస్ట్ చేసిందంటే ప్రూనింగ్ చేద్దాం సార్ అన్నాం. సో ఆ ప్రూనింగ్ చేసామండి. వీళ్ళు మా స్కిల్డ్ లేబర్, అంటే నేను వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళు మా దగ్గర పనిచేసిన వాళ్ళు, మా చేతి కింద పనిచేసిన వాళ్ళు. సో వాళ్ళు అంటే నేను ఒక్కనే కాకుండా రిజిస్ట్రేషన్లో ఉన్న సైంటిస్టులే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ స్టాఫ్ కానివ్వండి, వీళ్ళంతా వాళ్ళ అనుభవం అంటే వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి వీళ్ళు గత 10 సంవత్సరాలుగా అక్కడ పనిచేశారు. వాళ్ళకు స్కిల్ ఉంది. సో ఆ ప్రకారంగా వాళ్ళు ఇక్కడ ప్రూనింగ్ చేయడం అనేది జరిగింది. ఆ ప్రూనింగ్ చేసిన తర్వాత చాలామందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ విధంగా ప్రూనింగ్ చేస్తామా, ఇందులో ఎట్లుందంటే పరిస్థితి, అసలు వీళ్ళు వెళ్ళి ప్రూనింగ్ కూడా చేయలేనటువంటి పరిస్థితి చూస్తున్నారుగా, ఆ రకంగా ఉంది. అంటే మొత్తం గడ్డి, సీదు అంటాం కదా, సీదు కూడా ఎక్కువ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు వెళ్ళి ప్రూనింగ్ చేయడం అనేది జరిగింది. సో అట్లా ప్రూనింగ్ చేసిన తర్వాత మరి ఈ మొక్క మీకు వచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటి, మొక్క వస్తుందా, అదే కదా. సో దానికోసం చూద్దాం ఎలా వచ్చిందనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది దాదాపు మనకి 10 ఎకరాలు, దాదాపు 10 ఎకరాలు ఉంటాయి. నాకు తెలిసి 1600 మొక్కలు అవి ప్రూనింగ్ చేయడం జరిగింది మే చివరి వారంలో. వీళ్ళకి దాదాపు 4 రోజుల సమయం పట్టింది. భారీ ఎండలు, ఈసారి ఉన్నటువంటి ఎల్నైన్ ఎఫెక్ట్ అయినా వాళ్ళు తట్టుకొని ప్రూనింగ్ చేయడం అనేది చాలా కష్టపడి చేశారు. దానికి ఫలితం ఎలా ఉందనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇది ప్రూనింగ్ చేశాక కంపల్సరీగా మనం ఏం చేయాలంటే బ్లైటాక్స్ అనేది పేస్ట్ చేసి కోసిన ప్రతి కొమ్మకి పోయడం అనేది జరిగింది. సో తడి ఇవ్వాల్సి వస్తుంది ప్రూనింగ్ అయిన తర్వాత మామూలుగా దాన్ని ఇరిగేషన్ కంటిన్యూషన్ చేయడం వల్ల మనకి గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. ఎలా అంటే మళ్ళీ కొత్త మొక్క పెడితే ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా అనేది మనకు వస్తుంది. సో దానికే మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ప్రూనింగ్ అయిపోయిన తర్వాత కూడా మొక్క ఎట్లా స్టార్ట్ అయింది, గ్రోత్ ఎలా ఉందనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. మే చివరిలో మనం చేసినటువంటి ప్రూనింగ్ చేసిన ప్రతి మొక్క కూడా గ్రోత్ అనేది రావడం జరిగింది. సో ఆ గ్రోత్ అనేది కొంచెం వర్షం పడి ఫీల్డ్లో వెళ్ళలేకపోయాడు కాబట్టి ఈ రకంగా ఒక బండ్పై ఉండి, అంటే ఉరం పైన ఉండి వీడియో తీయడం జరిగిందండి. ప్రతిదీ కూడా చాలా చక్కగా గుబూరుగా వచ్చింది. ఇలా వచ్చినటువంటి తోటతో మీకు ఎలా అనిపిస్తుంది మీరు కమెంట్స్ రాయొచ్చు. సో ఇదండి, ఎంత బాగా వచ్చిందంటే నిజంగా చెట్టు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ప్రతి చెట్టు కూడా
మీకు ప్రూనింగ్ చేసిన ప్రతి చెట్టు కూడా గ్రోత్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం దీనికి ఒక జనరల్ స్ప్రే చేసాం, ఆ షెడ్యూల్ కూడా చేసాము. షెడ్యూల్ చేసి స్ప్రేయింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈసారి కొంచెం వర్షాల్లో కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ చూడండి, ఇవి ఫస్ట్ చేసినాయి అంటే ఇంకా 4-5 డేస్ ప్రూనింగ్ చేయడం జరిగింది కాబట్టి డే బై డే 4 డేస్లో కంప్లీట్ అయిందండి. 1600 ప్లాంట్స్ నియర్లీ. దాదాపు నాకు తెలిసి ఇవి చాలా మంచి గ్రోతే ఉండింది. సూపర్ అంటే సూపర్ వచ్చింది. హ్యాపీగా ఉంది, ఫార్మర్ కూడా సాటిస్ఫైడ్. సో ఇలాంటి ప్రూనింగ్లే కానివ్వండి, మీరు ఓన్లీ అంటే జామకి సీతాఫలికి ఒకే టైంలో మనం ప్రూనింగ్ అనేది చేస్తాం. మ్యాంగోకి టైమింగ్ వేరే అండి ప్రూనింగ్ది. సో మ్యాంగో అనేది ఇప్పుడు చేశారు వెళ్ళి చేసినప్పుడు ప్రీవియస్ చేసినటువంటి ఏవైతే సీతాఫలం ఎలా ఉందనే ఒక వీడియో తీసుకోమన్నాను, ఆ వీడియోనే ఇది. సో ప్రతి రైతు కూడా మీరు ఈ విధంగా ప్రూనింగ్ చేసుకోగలిగితే మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏదైతే మనకు ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ వస్తుందో ఆ ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్కి మెయిన్ ఏంటంటే ఎన్ఎంకే గోల్డ్లో కాయ నిమ్మకాయ సైజు వచ్చినప్పుడే మనం కవర్లు కట్టడం అనేది చేయాలండి. ఎందుకంటే ఫ్రూట్ ఫ్లై ఉధృతి మీకు మ్యాంగోతో స్టార్ట్ అయ్యి జామ, సీతాఫల్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ ఫ్రూట్ ఫ్లైకి సంబంధించి మనం ట్రాప్స్ పెట్టుకోవటం, కవర్లు కట్టుకోవటం అలా చేయగలిగినప్పుడే మీకు క్వాలిటీ ఫ్రూట్ అనేది వస్తుంది. మార్కెట్లో మనం చాలా చూస్తుంటాం, తీసుకున్నప్పుడల్లా ప్రతిసారి మనకు లోపల పండు కుళ్ళినట్టుగా కనబడుతుంది. అది మెయిన్ ఏంటంటే ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్. ఆ ఫ్రూట్ ఫ్లైని మనం కంట్రోల్ చేయడానికి ఈ 2 పద్ధతులే. ఒకటి ట్రాప్స్ పెట్టుకోవడం, ఎకరాకి 6 నుంచి 8 లేదంటే 10 కూడా పెట్టుకోవచ్చు. తర్వాత మీకు దానికి ఒక ఫ్రూట్కి కవర్ కట్టడం. మనం ఎప్పుడు గుర్తు చేసే బ్యాక్టీరియా అంటాం కదా, ఇందులో చూడండి మీకు యాజ్ ఏ ఫార్మర్గా నా రికమెండేషన్ పైన సారు నవీన్ సార్ అని మనకి ప్రిపేర్ చేసి ఇస్తారు. అందులో ఎన్పికే, జింక్, ట్రైకోడర్మా, సూడోమోనాసు, బవేరియా వర్టిసిలం, మెట్రైజం ఇలా ప్రతిదీ కూడా మిక్స్ అన్నీ ఒక దగ్గర మిక్స్ చేసి మనకు ప్యూరిటీ అనేది అధికంగా ఉంటుంది. దానివల్ల మీకు కౌంట్ కూడా ఎక్కువ ఉండి రిజల్ట్ కూడా మంచిగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇట్లా మనం ఒక దగ్గర మామిడికి ఎలా అప్లై చేయాలనేది ఫస్ట్ వాటర్ తీసుకున్నాం. వాటర్లో ఆ చెట్టుకి 30 to 40 ml వెళ్ళాలి కాబట్టి ఆ రకంగా మనం మిక్స్ చేసుకున్నాం. ఇది వ్యామ్ అండి, మైక్రోరైజాని కూడా మనం ఒక చెట్టుకి 15 గ్రాముల వరకు అలా మనం 200 లీటర్స్లో కావాల్సినంత క్వాంటిటీని ఎన్ని చెట్లకి పోవాలి ఆ రకంగా మనం మిక్స్ చేసుకుంటాం. ఈ రకంగా మీరు మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసిన దాన్ని మనం 2 రకాలుగా వాడవచ్చు. ఒకటి ఈ వాటర్ని పశువుల ఎరువు కానీ, మేక ఎరువు కానీ, కోడెరువు కానీ వాటిలో మిక్స్ చేసి ఒక 4-5 డేస్ నీడలో ఉంచి తర్వాత మొక్కకి అప్లై చేసుకోవటం. లేదు మాకు అట్లా కుదరట్లేదు అనుకున్నప్పుడు ఇట్లా మీరు డైరెక్ట్గా వాటర్లో మిక్స్ చేసి ఈ వాటర్ని తీసుకుపోయి మనం చెట్టు దగ్గర పోయటం. అది ఎలా పోయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఈ విధంగా అక్కడ మిక్స్ చేసినటువంటి వ్యాము ప్లస్ ఎన్పికేజెడ్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇలా చెట్టు మొదటి నుండి మనం ఒక 3-4 ఫీట్ల దూరంలో మొత్తం ఇట్లా చుట్టూ పోసాం. యాక్చువల్లీ మీరు ఎంత వీలైతే అంత స్ప్రెడ్డింగ్ చేయడం బెటర్. అంటే ఎంత స్ప్రెడ్ అయితే అంత మంచిది. దీనికి మెయిన్ కండిషన్ ఏంటంటే తేమ అనేది ఉండాలి. తేమ ఉంటే చాలా మంచి స్ప్రెడ్డింగ్ ఉంటుంది, మొక్కకి బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ రకంగా అనేది మీరు పోసుకోవాలి. అంటే రైతులకంతా డౌట్ ఉంటుంది, ఎందుకు పదే ఎన్నిసార్లు చెబుతున్నారు, ఎందుకు వాడాలి మేము అనే ఒక డౌట్ ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో మనం ఎక్కడెక్కడ ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఎలా అప్లై చేస్తున్నాం అనేది కూడా రైతులకు అర్థం కావాలి. కాబట్టి ఇదంతా వీడియో చేయటం, మీకు ఈజీగా అర్థం కావటం, అలాంటివన్నీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో మీరంతా కూడా ఈ రకంగా మీ ఫీల్డ్స్లో చేసుకోండి. ఈ తోట అయితే చాలా వీక్గా ఉంది. మేము జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ చేసామండి ఇది. నెక్స్ట్ మనం ఫ్లవరింగ్ వచ్చేసరికి ఎలా ఉందనేది కూడా వీడియో నెక్స్ట్ ఏదైనా చేసినప్పుడు అందులో కూడా నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదంతా రైతులు మీరు దృష్టి పెట్టి ఈ విధంగా ఎప్పటికప్పుడు మీ తోటల్లో యాక్టివిటీని మీరు చేస్తున్నట్లయితే మీకు మంచి దిగుబడి, అట్లే ఫ్లవరింగ్ అనేది ఇన్ టైంలో, అంటే అందరితో పాటు
మనకు కూడా ఫ్లవరింగ్ కొంచెం ముందు రావడానికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మీరు నెక్స్ట్ మంత్ ఏంటి వీడియో యాక్టివిటీ ఏంటి అనేది నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మనం చేద్దాం. ఇప్పుడైతే ప్రతి రైతు నేను ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతిదీ కూడా మీరు చేసుకోవాలి. చేసుకుంటేనే మొక్కలో మంచి గ్రోత్, ఇన్ టైంలో ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూట్ సెట్ అవ్వడం అనేటి ఇవి మనం సాయిల్ అప్లికేషన్ ఇన్ని రోజులుగా చేస్తాం. ఇంకా నెక్స్ట్ నుంచి అంతా స్ప్రేలు ఉంటాయి. ఆ స్ప్రేలు ఏంటి, ఎప్పుడు ఎలా చేసుకోవాలనేది మనం చూసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి మామిడి రైతుకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇందులో మీకు మామిడి, జామ, సీతాఫలం ఇలాంటి వాటి గురించి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. సో మీరు ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా కమెంట్స్ కానివ్వండి, లైక్లు చేయడం కానివ్వండి, ఆ వీడియోని షేర్ చేయడం కానివ్వండి, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వ్యక్తులకు ఎవరికైతే తోటలు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ టైంలో వర్క్ జరగడం, వాళ్ళ తోటని ఇన్ టైంలో ఫ్లవరింగ్ తెచ్చుకోవడం, ఇలాంటి యాక్టివిటీస్ కోసం ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయాలి. అట్లే మీకు నెక్స్ట్ వచ్చే ప్రతి వీడియో కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అంటే ఎక్కువ మనం అనవసరమైన మ్యాటర్ చెప్పకుండా ప్రాక్టికల్గా ఫీల్డ్లో చేయాల్సినటువంటి వర్క్స్ ఏంటి అనేవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థియరీ అంటే మీకు చాలా దొరుకుతుందండి, గూగుల్ చేసినా దొరుకుతుంది, ఇంకెక్కడో వెతికినా దొరుకుతుంది. ఆ థియరీ వేరే, ప్రాక్టికల్ వేరే. ఎందుకంటే థియరీ అనేది ఇప్పుడు మనం చాలామందిని చూస్తాం. థియరీ డిఫరెంట్ అండి, ప్రాక్టికల్ డిఫరెంట్. సో ఇదంతా కూడా ప్రాక్టికల్ అండి, ఇది గుర్తుంచుకోవాలి.